అనగనగా ఒక రాజ్యంలో వీరేందర్ అనే యువరాజు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతను అస్సలు కష్టపడేవాడు కాదు. ఎప్పుడూ సుఖంగా ఉండటానికే ఇష్టపడేవాడు. ఎండగా ఉంటే గదిలోనే ఉండేవాడు. వర్షం పడితే ఇంకాస్త ఎక్కువసేపు నిద్రపోయేవాడు. ఏదైనా కష్టం వస్తే నేనెందుకు ఇబ్బంది పడాలి, వేరే వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసేవాడు. తన కొడుకు ఇలా బాధ్యత లేకుండా ఉండటం చూసి తండ్రైన రాజు చాలా ఆందోళన చెందాడు. సమస్యల నుంచి పారిపోయే తన కొడుకు భవిష్యత్తులో రాజ్యాన్ని ఎలా పాలిస్తాడని ఆలోచించేవాడు. ఒకరోజు తన కొడుక్కి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. ఒక రాత్రి సూర్యోదయానికి ముందే మార్కెట్కి వెళ్లే ప్రధాన రహదారికి సరిగ్గా మధ్యలో ఒక పెద్ద రాయిని పెట్టించాడు. ఆ తర్వాత రాజు దగ్గర్లోనే ఒక చోట దాక్కుని ఏం జరుగుతుందో గమనించసాగాడు. మరుసటి రోజు ఉదయం ప్రజలు రావడం మొదలైంది. మొదట ఒక వ్యాపారి వచ్చి ఆ రాయిని చూసి, ఎవరు దీన్నిక్కడ పెట్టారు, దీనివల్ల నాకు ఆలస్యమవుతోంది అని కోప్పడి ఆ రాయి చుట్టి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సైనికుడు వచ్చి ఆ రాయిని తగిలి కాలికి దెబ్బ తగిలించుకుని తిట్టుకుంటూ వెళ్ళాడు. ఒక ఆవిడ నీళ్ల బిందెలతో వెళ్తూ రాజు రోడ్లనెందుకు బాగు చేయించరు అని ఫిర్యాదు చేసింది. ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేశారు, కానీ ఆ రాయిని పక్కకు జరపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. చివరగా ఒక పేద రైతు తన వీపుపై కూరగాయల బుట్టతో అక్కడికి వచ్చాడు. ఆ పెద్ద రాయిని చూసి అతను ఆగిపోయాడు. అతను చాలా అలసిపోయి ఉన్నప్పటికీ, నేను దీన్ని జరపకపోతే వేరే వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది అని మనసులో అనుకున్నాడు. వెంటనే తన బుట్టను పక్కన పెట్టి ఆ రాయిని తోయడం మొదలుపెట్టాడు. అది చాలా కష్టంగా ఉంది. చేతులు జారిపోతున్నాయి, ముఖం నిండా చెమటలు పట్టాయి. కానీ అతను వదలకుండా నెట్టాడు. మెల్లమెల్లగా ఆ రాయిని రోడ్డు పక్కకు జరిపాడు. ఆ రాయి కింద అతనికి ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు మరియు ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ఇతరుల కోసం దారిని సుగమం చేసేవారికి లభించే బహుమతి ఇది. ఆ రైతు ఎంతో సంతోషించాడు. ఆ ఉత్తరం స్వయంగా రాజు రాశారని అతనికి తెలియదు. ఆ సాయంత్రం రాజు తన కొడుకు వీరేందర్ను పిలిచి జరిగిన విషయాన్ని చెప్పాడు. కుమారా, కష్టాలనేవి శిక్షలు కావు, అవి పరీక్షలు. మనకు ఎదురయ్యే ప్రతి సవాలు మనల్ని మరింత బలంగా మార్చే ఒక అవకాశం. ఫిర్యాదు చేయడం వల్ల కాదు, పని చేయడం వల్లే జీవితంలో నిజమైన సంపద దొరుకుతుంది అని చెప్పారు. యువరాజు ఆ రోజు ఒక మంచి పాఠం నేర్చుకున్నాడు. ఇక నుంచి నేను సమస్యల చుట్టూ తిరగను, వాటిని ఎదుర్కొని పక్కకు తొలగిస్తాను అని నిశ్చయించుకున్నాడు. మన జీవితంలో కూడా అపజయాలు, అవమానాలు అనే రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి సమస్య వెనుక ఒక బహుమతి దాగి ఉంటుంది. ఫిర్యాదు చేయకండి, ఆగకండి, ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకంటే సమస్య నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం దాన్ని ఎదుర్కోవడమే.